దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు. ఈ బీసీలకు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనా పైస పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. చూడలే మొన్న చట్టసభలో చూడలే, నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన 1,20,000 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని. నేను మొన్న మండల్లో మాట్లాడినా, ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే 9,000 కోట్లు. 1,20,000 కోట్లు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు మనకిస్తారట. అంటే ఎవరి సొమ్ముతో ఎవడు బతుకున్నానా? ఎవరి సొమ్ముతో ఎవడు బతుకుడు? మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్తా ఉన్నారు. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారున్నారు ఈడ ఎక్కడానికి, కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు. ఇలా సిద్ధమేనా? ఉన్నారా? మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నా. ఆయన పేరేందో ఉండే, నా ఫోన్ లో ఉండే. మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది. ఏంటంటే బీసీలంతా మా ఉత్సదాగాలరా అని పెట్టిందన్న. చూస్తారా కామెంట్? ఇక చూడరు, బీసీలంతానట రెడ్ల ఉత్సదాగాల, మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే, ఇంకా ఏం చూపది మీకు మాకు? జరా ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది జూమ్ చేయండి వాయిస్. ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్సదాగాల్సిందే అని చెప్పి, బీసీల మట వాళ్ళ ఉత్సదాగనట. ఎవడు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్స మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్స దాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని. బీసీలకు ఇలా అధికారం మేమంటే ఒక ఆయన అంటాడు, మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శవంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా? మా బిడ్డకు చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం. తీన్మార్ మల్లన్న లెక్కలు తీసుకొని వస్తాడు. మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చుందామా, 1000 స్తంభాల గుడి కాడ కూర్చుందామా, లేకపోతే కాకతీయుల ఏ దూరణం కాడ కూర్చుందామో చెప్పురు. మీరు చేసింది దొంగతనమే. మీకో విషయమే తెలుసా? అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు. ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు. ఎందుకు చెప్తా ఉందంటే, మనకు అక్కడక్కడ ఊర్లలో గడీలు కనిపిస్తున్నాయి. మా మల్లేశ్ అనేట బాయ్, అక్కడక్కడ ఊర్ల పండి గడీలు కనిపిస్తున్నాయా? ఆ గడీలు ఏంటి? అవి వాళ్ళ ఇండ్లు అనుకుంటురా? కాదు, ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ. ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు. ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే, ఇక్కడ వాళ్ళకు చదువు రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి అలా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. వీళ్ళు మనోళ్ళు కాదు. ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి. వాళ్లకు మనకు విడాకులు ఇవి. ఎక్కడైనా పెళ్లిళ్ళు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే. విడాకులైనా కాదా? విడాకులైనా కాదా? ఈ వద్దా సాల్ మీ సోపద్దాలు
70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 7 లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది. 70 ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసాలు నిండినాయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు. ఇక మీతోటి మాకేందయా? వద్దు. రెడ్లకు మనకు విడాకులేనా? చెప్పరేవా లీడర్లు? విడాకులేనా? విడాకులేనా? ఇగొద్దు మీ సోపతి, మీ సోపతొద్దు. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా బీసీలకు మీ ఓట్లు వద్దు. మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పురి. మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురి. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా, పిఆర్టీ అని ఒక సంఘం, ప్రోగ్రెసివ్ అని చెప్తారు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది. అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే. మొన్న శ్రీపాల్ రెడ్డి అంటేనే నా ఆఫీస్ కాడికి వచ్చి, మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను సిత్తు కూడా కొడుతున్న బిడ్డ, నువ్వు రెడ్డిని అని చెప్పిన. ఇవాళ ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఒక్క ఓటు నలుగురు కూడా వేయచ్చు. ఇవాళ మన బీసీ బిడ్డలు ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆ తర్వాత మెదకు, కరీంనగర్, ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు. సోదరులారా, మీ బంధువులకు చెప్పండి, మీ సోదరులకు చెప్పండి, మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు, సుందర్ రాజు అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి ఇంకో బిడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు? నిలబడరు, ఇట్లా నిలబడరు, ఇట్లా వరుస నిలబడరు. వీళ్ళే బీసీ బిడ్డలు, వీళ్ళు బీసీ బిడ్డలు. మన బీసీల ఓట్లు మనకే పడాలి. తల్లి పాలు దాచిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పరదసాటు పోయినాక నీ ఓడికే ఓటేయాలి. ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట. మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మల్లన్న అంటే, మీకో విషయం చెప్తా ఉన్న సోదరులారా, పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనసులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి, ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి. మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటులకు కూడా ఒక ఓటు అక్కడ పోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మీరు కూర్చోండి పెద్దలారా, మీరు కూర్చోండి. ఇంకంతే కాదు, అయిపోలే. ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఎన్ని ఉన్నాయి సోదరన్న ఓట్లు? వాళ్ళే 2027 ఓట్లేమో రెడ్డిలే, 20,000 ఓట్లేమో బీసీలే. నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు. ఇంకొక సంఘం నుంచి నర్సిరెడ్డి అట, ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి అట, ఇంకెవరు ఆయన, ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డి అట. తెలివి కల్లోళ్ళంతా వాళ్ళ ఇళ్లే పుట్టినట్టుగా